వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ కి చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. మార్చి నెలాఖరులోగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు తెప్పిస్తామన్నారు. అయితే ఏ పరీక్ష రాయని వాళ్లు ఉద్యోగాలు వాయిదా వేయాలని దీక్షలు చేస్తున్నారన్నారు. ఇటీవల దీక్ష చేసిన ముగ్గురులో ఒక్కరు కూడా పరీక్ష రాసిన దాఖలాలు లేవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూలో క్వాలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అరకెపూడిని పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్. గాంధీతో పాటు కొందరు కార్పొరేటర్లు, ఎమ్మెల్యే అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. అరకెపూడి గాంధీ చేరికతో కాంగ్రెస్ లో జాయిన్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. త్వరలో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో వారి చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా కొలనుకొండలో పర్యటించారు సీఎం చంద్రబాబు. హరేకృష్ణ గోకుల క్షేత్రంలో అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో మాజీ సీజే ఎన్వి రమణ పాల్గొన్నారు. ఏపీలో 37 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. 23 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది ప్రభుత్వం. శ్రీకాకుళం ఎస్పీగా కేవీ మహేశ్వర్ రెడ్డి, పార్వతీపురం మన్యం ఎస్పీగా ఎస్వి మాధవరెడ్డి, విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్ని నియమించింది సర్కార్. అనకాపల్లి ఎస్పీగా ఎం దీపిక, కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్, శ్రీ సత్యసాయి ఎస్పీగా వి రత్నకు బాధ్యతలు అప్పగించారు. గుంటూరు ఎస్పీగా సతీష్ కుమార్, బాపట్ల ఎస్పీగా తుషార్ డూడి, అల్లూరి ఎస్పీగా అమిత్ బర్దార్, విశాఖ డీసీపీ 2గా తుహిన్ సిన్హాను నియమించారు. హైదరాబాద్ నార్సింగి పోలీసుల ఎదుట హాజరయ్యారు లావణ్య. తనకు రాజ్ తరుణ్ కు వివాహమైందని ఆధారాలను పోలీసులకిచ్చారామె. లావణ్య స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. ఫిర్యాదు చేసిన ప్రకారం స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పారు లావణ్య. మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు తనను ఎలా వేధించారో చెప్పానన్నారు. తన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని భావిస్తున్నానని చెప్పారు లావణ్య. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామన్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ టీంను త్వరలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని చెప్పారు. సవరణ చేసిన 3 కొత్త చట్టాలపై పోలీసులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. హైదరాబాద్ లో రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఆయన కుమారుడే సూత్రధారని పోలీసులు నిర్ధారించారు. కృష్ణ వ్యక్తిగత సహాయకుడితోనే అతన్ని చంపించినట్లు తేల్చారు. 3 రోజుల క్రితం కృష్ణ దారుణంగా హత్యకు గురయ్యారు. కుటుంబ సభ్యుల ఎదుటే కత్తులతో నరికి చంపారు. తండ్రి 3వ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మొదటి భార్య కొడుకే ఈ హత్య చేయించాడు. తండ్రి 3వ పెళ్లి చేసుకోవడంతో పాటు ఆస్తులు ఆమె పేరున పెడుతూ ఉండడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. 25 లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు ఓ ఇంటిని కూడా ఇస్తానని చెప్పడంతో నిందితులు హత్య చేశారు. రెండు రోజుల కిందట కిడ్నాప్ అయి ఈ రోజు ఇంటికి చేరిన ఎంఆర్పీఎస్ నేత నరేందర్ ను పోలీసులు ప్రశ్నించారు. వరంగల్ కు చెందిన రియల్టర్లే నరేందర్ ను కిడ్నాప్ చేశారని పోలీసులు చెబుతున్నారు. నరేందర్ చేతులు విరగొట్టి చిత్రహింసలకు గురిచేశారు కిడ్నాపర్లు. గండిపేటలోని ఓ భూ వివాదంలోనే నరేందర్ కిడ్నాప్ జరిగింది. 2 రోజుల క్రితం నరేందర్ తో పాటు మరో వ్యక్తిని కిడ్నాప్ చేశారు. నరేందర్ ఆచూకీ తెలియడంతో దూపులోకి తీసుకుని కిడ్నాప్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అదుపులోకి తీసుకుని కిడ్నాప్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నది ఆరా తీశామన్నారు పోలీసులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరిగింది. జాబ్స్ ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు దండుకుని బోర్డు తిప్పేసింది జాగృతి కన్సల్టెన్సీ అండ్ గీగ్లీస్ కంపెనీ. మోసపోయిన వారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేశారు బాధితులు చెప్తున్నారు. ఫేక్ ఉద్యోగాలిచ్చి జీతాలు ఇవ్వకుండా వేధించారని కూడా ఆరోపిస్తున్నారు. దాదాపు 1200 మంది నుంచి 24 కోట్ల రూపాయల వరకు జాగృతి కన్సల్టెన్సీ దండుకున్నట్లు తెలుస్తోంది. జాగృతి కన్సల్టెంట్ డైరెక్టర్ జగదీష్ అండ్ గిగ్లీస్ కంపెనీ సీఈఓ వాకటి రవిచంద్రారెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చైనీయులతో చేతులు కలిపిన సైబర్ క్రిమినల్ అబ్దుల్ ను హైదరాబాద్
సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్కు చెందిన అబ్దుల్ దుబాయ్లో నివాసం ఉంటున్నాడు. నిరుద్యోగులను భారత్ నుంచి కంబోడియాకు పంపిస్తున్నాడు. సిరిసిల్లకు చెందిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో అబ్దుల్ను అరెస్ట్ చేశారు పోలీసులు. గతంలో స్థానిక ఏజెంట్ సాయి ప్రసాద్ సహా ఢిల్లీకి చెందిన అన్సారీని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు సిరిసిల్ల పోలీసులు. ఇప్పుడు అబ్దుల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు. అబ్దుల్ ఇంతవరకు మన దేశం నుంచి 1000 మంది నిరుద్యోగులను కంబోడియాకు పంపించాడు. కంబోడియాలో చీకటి గదిలో ఉంచి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తోంది అబ్దుల్ ముఠా. ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి హవా కొనసాగింది. బీజేపీ ఘోర ఓటమి చవిచూసింది. 13 స్థానాలకు గాను ఇండియా కూటమి 10 స్థానాలకు గెలుచుకుంది. బీజేపీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఒకచోట ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. డిజిటలైజేషన్ లో భారత్ రికార్డులు సృష్టించిందన్నారు ప్రధాని మోడీ. డిజిటల్ మోడల్ ను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. గత 3-4 ఏళ్లలో 8 కోట్ల కొత్త జాబ్లు సృష్టిస్తామని మోడీ అన్నారు. మహారాష్ట్రలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక మూడింతల వేగంతో పనిచేస్తున్నామని మోడీ చెప్పారు. ముంబైలో ఈ ప్రాజెక్టులు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయన్నారు ప్రధాని మోడీ. తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 8.5 కిలోల బరువు తగ్గారని ఆరోపిస్తున్నారు ఆప్ నేతలు. కేజ్రీవాల్ బరువు తగ్గడంతో పాటు షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయని అన్నారు రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్. షుగర్ లెవెల్ 5 సార్లు 50 mg స్థాయి కంటే తక్కువకు పడిపోయిందని, ఇలా జరిగితే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్రతోనే కేజ్రీవాల్ ను చిత్రహింసలు పెడుతోందని ఆరోపించారు సంజయ్ సింగ్. మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసినప్పుడు కేజ్రీవాల్ 70 కిలోల బరువు ఉండేవారని, ఇప్పుడు 61.5 కేజీలకు తగ్గారని అన్నారు. వరల్డ్ స్కై డైవింగ్ రోజున కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అరుదైన సాహసం చేశారు. 56 ఏళ్ల వయసులో ఆయన స్కై డైవింగ్ చేశారు. భారతదేశంలో ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి స్కై డైవింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భాన్ని షెకావత్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు. స్కై డైవింగ్ చేసిన చిత్రాలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ థ్రిల్ను ఎంజాయ్ చేశానని రాసుకొచ్చారు. భారత పర్యాటక రంగం అంతర్జాతీయ వస్తువులను పొందుతున్నందుకు సంతోషంగా ఉందంటూ కేంద్ర మంత్రి షెకావత్ పోస్ట్ పెట్టారు. ప్రతి ఏటా జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్ గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఎన్డీఏ సర్కార్ తీసుకున్న నిర్ణయంలో ఆశ్చర్యం లేదంటూనే విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చి ప్రతికూల రాజకీయాలకు పాల్పడేవారు ఇలా చేయడంలో వింతేవీ లేదని కౌంటర్లు వేశారు. దేశంలో గొప్ప వ్యక్తులు రాజ్యాంగాన్ని రూపొందిస్తే మోడీ సర్కార్ మాత్రం ఎప్పటినుంచో ఆ రాజ్యాంగాన్ని మార్చేందుకు, రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కు మరిన్ని అధికారాలు కట్టబెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం నిబంధనలను కేంద్ర హోంశాఖ సవరించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీని ప్రకారం అంతర్గత భద్రత, బదిలీలు, ప్రాసిక్యూషన్, అటార్నీ జనరల్, ప్రభుత్వ న్యాయవాదుల నియామకంతో సహా కీలకమైన విషయాల్లో ఎల్జీదే పెత్తనం కానుంది. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇంటి గేటుకు తాళాలు వేయడంపై పీడీపీ అధినేత్రి మెహబూబా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మజార్ ఏ షుహదాన్ సందర్శించకుండా తనను హౌస్ అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో అణిచివేలేరని అన్నారు. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ పై ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఆమెనే కాదు, పేరెంట్స్ ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. గతంలో రైతులను బెదిరించిన వీడియో బయటకొచ్చింది. ఇక పూజా ఖేద్కర్ పై వస్తున్న ఆరోపణలు నిజమని తేలితే ఆమెను సర్వీస్ నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాపులర్ యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై కేసు నమోదు చేశారు మహారాష్ట్ర సైబర్ పోలీసులు. ధ్రువ్ రాఠీ పేరిట ఉన్న టేరడీ ఎక్స్ ఖాతా నుంచి
నకిలీ సమాచారం వ్యాప్తి చెందడంతో కేసు నమోదైంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు యూపీఎస్సీ పరీక్షకు హాజరు కాకుండానే ఉత్తీర్ణురాలైనట్లు ధ్రువ్ రాఠీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ అయింది. ఓం బిర్లా బంధువు ఫిర్యాదుతో ధ్రువ్ రాఠీపై కేసు నమోదైంది. అయితే ఎక్స్ పోస్ట్లో ఇది ఫ్యాన్ పేరడీ ఖాతా, ధ్రువ్ రాఠీ అసలైన అకౌంట్తో ఈ పేరడీ అకౌంట్కు ఎలాంటి సంబంధం లేదని రాసుంది. అయితే అదే ఖాతా నుంచి మరో ట్వీట్ పోస్ట్ అయింది. ఆ పోస్టులో సైబర్ రింగ్ సూచనలతో సంబంధిత పోస్టులు, వ్యాఖ్యలను తొలగించానని, వేరొకరి ట్వీట్లను కాపీ చేసి షేర్ చేసినందుకు సారీ అంటూ రాసుకొచ్చారు.